హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చికారంతో మనం పాలకూర చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా ఈజీ టిప్స్తో ఈరోజు ఈ కర్రీ చేసుకుందామండి. చపాతీ, రైస్, పూరి, తర్వాత దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. దోశలో కూడా చక్కగా 1 కప్పు పప్పు తినొచ్చండి ఈజీగా. చాలా బాగుంటుంది. అన్ని టిప్స్ షేర్ చేశాను, మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. నేనైతే ఫ్రెష్ పాలకూర ఒక 1/2 kg తీసుకొని శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను. కాడలు కూడా వేసానండి. కాడలు చాలా బలము. వెల్లుల్లిపాయలు ఒక 6-7 వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసుకొని పొట్టు తీసి పెట్టాను. అదేవిధంగా ఆకుకూరకు సరిపోను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీడియం కారం ఉండే విధంగా చేస్తున్నాను. మీరు స్పైసీ కావాలంటే ఇంకొక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి కచ్చపచ్చగా నూరుకోవాలండి. మరి మెత్తగా నూరొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ మెత్తగా ఉంటే అస్సలు బాగుండదండి. కచ్చపచ్చగా నూరి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయల కారంతో చేసే కర్రీ సూపర్ ఉంటుందండి. ఇది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దామండి. మరి ఎక్కువేం పట్టదు, ఆకుకూర కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ చిట్పట్లాడిన తర్వాత చక్కగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెము ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా మీడియంగా మగ్గితే సరిపోతుంది. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం వేసేసుకుందాం. వేసేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇదే టైంలో కొంచెం పెసరపప్పు, గుప్పెడు పెసరపప్పు తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగాలి. వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా పసుపు కూడా వేసేసి ఇప్పుడు ఫ్రై చేద్దాం. తాలింపు అంతా మంచిగా వేగే వరకు వేపుకోవాలండి. పప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు, వెల్లుల్లిపాయలు కమ్మగా వేగేంత వరకు వేపుకోవాలి. నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. పెసరపప్పు కూడా చక్కగా వేగిపోయిందండి. పెసరపప్పు వేస్తేనే బాగుంటుంది. ఇందులో పెసరపప్పు వేసేసి వేగిన తర్వాత మంచిగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర వేసేయాలి. వేసేసి సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. మనం ముందుగా పచ్చిమిర్చి, కారంలో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి రుచికి సరిపడా వేసుకోవాలి. వేసేసి అంతా కలుపుకోవాలండి. అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, హైలో కాకుండా మీడియంలో పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి చక్కగా ఆకు మగ్గే వరకు మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనం ఆకంతా ఉడికిపోయి క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. ఆకుకూర లేవు కానీ ఉడుకుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తాయి. కాబట్టి ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. ఈ టైంలో ఇక మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత తీసే కర్రీ అంతా దగ్గరకు వచ్చి ఆకుకూర అంతా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూడండి ఎంత మెత్తగా ఆకంతా ఉడికిపోయింది. పప్పు మాత్రం పప్పులుగా భలే ఉంటుందండి. ఈ టైంలో గుప్పడి ఫ్రెష్ కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవరే వేరు. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర చల్లేసి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా అంతా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉన్న వేడి సరిపోతుందండి. స్టవ్ కూడా చక్కగా ఆఫ్ చేసేద్దాం. కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం పాలకూర పచ్చికారంతో చేసుకున్నాము.
మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు ఉంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇక వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి చక్కగా మిరియాల రసము లేకపోతే చారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ కుకింగ్ అండి.